హాయ్ అండి. మమ్మీ రోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తుంది. ఎలా చేయాలో చూపించేస్తా, వచ్చేయండి. ఫస్ట్ వంకాయల్ని కడిగి తీసుకుని 4 వైపులా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. ఈ లోపల మిక్సీ జార్లోకి వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంట్లో రుచికి తగినట్టు ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. బాగా కలిపి మనం కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక కొంచెం కరివేపాకు వేయండి. ఈ కూర కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి. మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మగ్గిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకుని దగ్గర ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు దగ్గరగా ఉడికించాలి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.